సో ఇది యువకులకి సంబంధించింది కనుక బిట్వీన్ 18 to 35 to 40 ఇయర్స్ వాళ్ళ మీద ఎక్కువ ప్రయత్నం చేద్దాం చేసి, ఎందుకంటే ఈ ఫలాలు ఇప్పుడు మనం కనుక తెచ్చుకోలేకపోతే, అంటే ఇది మనం చెప్పే విషయం కాదు కానీ మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది, ప్లస్ మన గిరిజన సోదరి, మన మనిషి భారత ఎవరైతే ఏ యొక్క ఆర్టికల్కైనా ముద్ర వేయాల్సిందే. పార్లమెంట్లో పాస్ అయినా కూడా ముద్రణాధికారి ఎవరు? భారత రాష్ట్రపతి. సో ఆవిడ కూడా మన మనిషి కనుక ఆవిడకి కష్టాలు తెలుసుకున్నాగా, ఆవిడ కూడా ఈ రోజున ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వ్యక్తి కనుక, ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు బీహార్లో ఉండేది ఆవిడది, తర్వాత ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇది కనుక. సో ఈ సమయంలో మనం ప్రభుత్వం మీద ఏదైనా, తెలుగులో ఒక సామెత ఉంది, అమ్మైనా పెట్టండి అమ్మాయిని అడగండి అమ్మైనా పెట్టండి. అంటే ఏంటంటే ఇది మనం అడగక్కర్లేదు. ఇది ఏంటంటే మనం ఈసారి మనం ర్యాలీ అన్నాం అంటే ఇది ఆఖరికి పోరాటం అన్నమాట. ఇన్నాళ్ళు మనం ప్రదర్శనలు చేశాం, మీకు గుర్తుందో లేదో, మండల వారి, నగర వారి బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు, లేకపోతే నడుస్తుగా గ్రామాన. ఇది ఈ రోజున మనం గ్రామాల్లో చేసాం, నగరాల్లో చేసాం. ఈ రోజున ఏంటంటే మహానగరం, మనం భారతదేశం యొక్క మెయిన్ నగరం అయినటువంటి ఢిల్లీలో, అందుకని అక్కడ చేసామనుకోండి రాజ్యాంగబద్ధమైన ఇది ఉంటుంది. సో ఈ ప్రయత్నం అంతా కూడా మనం సామధానాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక ప్రయత్నం కింద మనం వాళ్ళతో ఇది చేసి, దాదాపు ఈ లోపల ఏంటంటే 2024లో దాదాపు 400 మంది పార్లమెంట్ మెంబర్స్తో మనం సంతకాల సేకరణ చేశాం. అవుట్ ఆఫ్ 525 400 మంది దగ్గర ఈ యొక్క సమాజానికి ఇది అవసరము, డీలిస్టింగ్ అనేది చాలా అవసరము, దానివల్ల మెయిన్గా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది, ఇందులో ఇది కాకుండా గిరిజనులు పొందే లాభం ఏమిటి అంటే ఆర్టికల్ 5 and 6 అని ఉంది. ఆ రెండింటి వల్ల కూడా మనకు బెనిఫిట్స్ వస్తాయి. ఈసా యాక్ట్ అని ఇవన్నీ కూడా వాటిని బేస్ చేసుకుని ఆర్టికల్ 5, 4 and 5 బేస్ చేసుకుని తీసుకునే ఇదన్నమాట. దీని కింద మనం ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి నష్టపోతున్నాం. అందుకోసం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనము మే 23వ తారీఖున మన ప్రాంతాల్లో ఎక్కడి దగ్గర అయితే అక్కడ నియరెస్ట్ దీనిలో మనం వెళ్ళిపోతాం. సో మనం చేసి దాదాపు ఇది కొన్ని చోట్ల ఏడాది క్రితం చేసాం, కొన్నాళ్ళు ఏడాది పాటు కంటిన్యూస్గా చేసాం, కానీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనం మళ్ళీ ఒకసారి గ్రామాన తిరిగి ప్రతి గ్రామంలోనూ కూడా మనకు రిప్రజెంటేషన్ ఉండి తీరాలి. ఎందుకంటే ఇది ఎలాగైనా కష్టపడతాం, సాధిస్తాం. ఎందుకంటే మన హక్కులు గిరిజనులకి పోరాటం అనేది ఇప్పుడే కాదు, మనం ఇవాళ నేర్పడం ఇదో కాదు. ఎందుకంటే 1851లో సిపాయిల తిరుగుబాటు ఉంది. దాన్నే మనం ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఝాన్సీ లక్ష్మీబాయి చేసింది. దానికన్నా ముందరే 18వ శతాబ్దం, 1700వ శతాబ్దం, 1775లో మన గిరిజనులు బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేశారు. అంటే స్వాతంత్ర సంగ్రామం కన్నా ఎప్పుడో ముందరే మన గిరిజనులు దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. మనకు పోరాటం ఏం కొత్త ఏం కాదు. ఎందుకంటే మనం ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాం. ఈసారి మన లక్ష్యం ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఎందుకని మనకు చిన్న ఉదాహరణ, నిన్న మొన్నట్లో జడ్జిమెంట్ ఇచ్చారు, స్టే ఆర్డర్ ఇచ్చారు. మన యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి డిఎస్సిది కింద మొత్తం కలిపి గంపగుత్తుగా వేశారు, మీకు ఐడియా ఉందో లేదో. సో దానివల్ల మన గిరిజన పిల్లలు దెబ్బతిన్నారు. సో ఎందుకని వాళ్ళు ఎక్కువ చదవగలుగుతారు, వాళ్ళ కోచింగ్స్ ఇది వేరు ఉంటుంది, విద్యా ప్యాటర్న్ వేరు ఉంటుంది. ఇవి మనకి ఇక్కడ అందుబాటులో లేక కానీ, మన యొక్క ఐక్యూ లెవెల్స్ కొంత ఇదిగా ఉండడం వల్ల కానీ మనకి ఏదైతే ఉండేదో ఆ ఇది కలిపేసేటప్పటికి పోయింది. దాని మీద నేను హైకోర్టు చివాట్లు పెట్టింది. ఎందుకు తెచ్చుకోగలిగాము? మనం పోరాడాం కనుక. ఇది అన్యాయము, ఇది జరిగింది అన్యాయము ఇలాగ. ఎందుకంటే ఈనాడు మాకున్న ఇది తీసుకెళ్ళి అందరితో, ఇప్పుడు మనం అందరం ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాయగలిగామనుకో, డిగ్రీ పరీక్ష పెట్టామనుకో మనం ఏం రాయగలుగుతాం? మనం ప్రిపేర్ అయింది 10th క్లాస్కి. అలానే
ఈ విధంగా మనం ఇది ఫైనల్గా అనుకొని దీన్ని గట్టిగా మనం గ్రామాల్లో తీసుకెళ్ళి ప్రతి గ్రామం నుంచి మన రిప్రజెంటేషన్ ఉండేటట్టు ప్రయత్నం చేసి మెయిన్గా అన్ని దీని నుంచి కూడా మనము రావాలి. ఏదో నా బంధువు, నా చుట్టము, లేకపోతే నా ఇదో కాదు. మన దగ్గర ఉన్నటువంటి ఎన్ని ఉపకులాలు, కులాలు ఉన్నాయి అన్నీ కూడా ప్రతి వ్యక్తి నా గిరిజన సోదరుడే, కానీ మనం రిప్రజెంట్ చేయాల్సిందే అని చెప్పేసి సో మనం గ్రామాన మనం ప్రయత్నం చేసి 23వ తారీఖుకి అయితే దీనికంటూ ఖర్చు ఉంటుంది కనుక మనం మొదటి నుంచి కూడా రకరకాలుగా సంఘపరంగా ఐడియా ఉన్నా కూడా మన కార్యక్రమాన్ని మనమే చేసుకుంటాం. మనం ఎక్కడ కూడా నిధి విషయంలో ఆ విషయంలో వీలైనంత వరకు డిపెండ్ అవ్వం. అందులో మనం స్వావలంబన అనుకుని మనం మళ్ళీ దీని మీదనే డిపెండ్ అవ్వలేం కదా. అందుకోసం దీనికి పెద్దలు 2,000 రూపాయలు నిర్వహించారు. ఆ విషయంలో మనం ఎంతవరకు వచ్చింది, గ్రామాల్లో ఎలాంటి ఇది చేస్తున్నాము, ప్రయత్నం ఎలా జరిగింది, ఎంతమందిని కలిసాము, కాలం గడిచిపోతాము చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. సో అందుకోసం ఇంకా మనకున్న సమయం మనం 1వ తారీఖు బయటకు జరిగింది విశాఖలో అంతే కదా. 1వ తారీఖులో ఆల్రెడీ 10 రోజులు గడిచిపోయింది. సో సమయం చాలా ఇదిగా ఉంటుంది. కాలోహి బలవాన్ కర్త అని ఒక సంస్కృతంలో ఇది అంటే కాలం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అయితే చెడుకు వాడేటప్పుడు సర్పంతో పోలుస్తారు. ఎందుకని సర్పం మింగేస్తుంది, కాలం టైం మింగేస్తున్నాడు మనల్ని. సో అందుకోసం మనం మన యొక్క గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి రిప్రజెంటేషన్ ఉండేటట్టు మన మండలంలో ఏ వ్యక్తి కూడా ఫలానా గ్రామం నుంచి రాలేదనుకోకుండా ఫస్ట్ వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈసారి కనుక మనం తెచ్చుకోలేకపోతే ఎప్పుడూ తెచ్చుకోలేము. అంత ఇదిగా మనం యావత్ భారతదేశం మీద జనబాహుళ్యం కదులుతోంది. అలానే మన రాష్ట్రం నుంచి కూడా మనం ఇచ్చిన సంఖ్య మనకు తెలుసు. ఓకే, ఆ విధంగా మనం ప్రయత్నం చేసి గ్రామాన తిరిగి ఎవరైనా పెద్దలు వాళ్ళు రాలేకపోతే మేము ఎవరైనా ఒకళ్ళకో ఇద్దరికో స్పాన్సర్ చేస్తామంటే తప్పకుండా ఆ వ్యక్తులు వాళ్ళ పేర్లను తీసుకుని వాళ్ళనే రికమెండ్ చేయమన్నాం. ఓకే, అలా మొత్తం మనం మన మండలం నుంచి ఏదైతే సంఖ్య ఇచ్చామో ఆ సంఖ్య నా దగ్గర ఉంది. ఆ విధంగా మన జిల్లాలో ఆ జిల్లా వారి మన మండల వారి ప్రయత్నం చేసి మనం ఈ యొక్క డీలిస్టింగ్ ర్యాలీని సక్సెస్ చేయాలి. ఒక్కసారి ఎందుకు అనుకున్నాం, ఒక 2 ముక్కలు చెప్పండి. డీలిస్టింగ్ వల్ల ఉపయోగం ఏంటి? డీలిస్టింగ్ వల్ల ఉపయోగం ఇంతకుముందు